ఈ వీడియోలో ప్రొకాస్ట్ మినీ యాక్టివేషన్ చేసిన తర్వాత దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. సో ప్రొకాస్ట్ మినీ డివైస్కి ముందుగా పవర్ కనెక్ట్ చేసి HDMI క్యాప్చర్ కార్డ్ కనెక్ట్ చేసి ఆన్ చేయాలి. ఈ వీడియోలో నేను డ్రోనికా బ్రాండెడ్ పవర్ బ్యాంక్ అలాగే డ్రోనికా బ్రాండెడ్ HDMI క్యాప్చర్ కార్డ్ ఉపయోగిస్తున్నాను. ప్రొకాస్ట్ మినీకి ఇంటర్నెట్ కనెక్ట్ చేయాలి. సో అది మనం మొబైల్ నుంచి USB టెథరింగ్ ద్వారా కనెక్ట్ చేయొచ్చు, USB టు LAN అడాప్టర్ నుంచి LAN కేబుల్ ద్వారా కనెక్ట్ చేయొచ్చు, లేదా 4G వైఫై మోడమ్స్ నుంచి కూడా కనెక్ట్ చేయొచ్చు. నేను ఈ వీడియోలో డ్రోనికా బ్రాండ్ 4G వైఫై మోడమ్ని ఉపయోగిస్తున్నాను. అలాగే మనం కెమెరా నుంచి లేదా మనం ఏదైనా HDMI సోర్స్ నుంచి మనకు వచ్చే వీడియో అవుట్ని HDMI క్యాప్చర్ కార్డ్ కనెక్ట్ చేయాలి. ప్రొకాస్ట్ మినీ ఇంటర్నెట్ కనెక్ట్ అయిన తర్వాత స్టేటస్ బార్లో ఉండే రెడ్ కలర్ లోగో గ్రీన్ కలర్లోకి మారుతుంది. అలాగే అది యూఎస్బీలో కనెక్ట్ అయింది కాబట్టి ఇక్కడ USB 1 అని, అలాగే నెట్వర్క్ స్పీడ్ ఎంత వస్తుందనే స్పీడ్ ఇక్కడ చూపిస్తుంది. సో మనం ఏదైతే HDMI నుంచి వీడియో సోర్స్ కనెక్ట్ చేసామో ఆ వీడియో సోర్స్ అనేది మనకి స్క్రీన్లో ఫ్రేమ్ బై ఫ్రేమ్ మనకు మూవ్ అవుతున్నట్టుగా ఇక్కడ వీడియో ప్రివ్యూ మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత మనం ఈ డివైస్ని కంట్రోల్ చేసుకోవడానికి డ్రోనికా లైవ్ పోర్టల్లోకి లాగిన్ అవ్వాలి. డ్రోనికా లైవ్ పోర్టల్లోకి మనం లాగిన్ అయిన తర్వాత మై డివైసెస్ అనే పేజ్ మనం క్లిక్ చేయాలి. మై డివైసెస్ అనే పేజ్లో మనం ఏదైతే మన ప్రొకాస్ట్ మినీ డివైస్ ఉందో ఆ డివైస్ ఆన్లైన్లో కనుక ఉన్నట్టయితే, ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉన్నట్టయితే ఇక్కడ కనెక్టెడ్ అని చెప్పి చూపిస్తుంది. అలాగే దాని సీరియల్ నెంబర్ చూపిస్తుంది, ఎప్పటిదాకా వ్యాలిడిటీ ఉందో కూడా చూపిస్తుంది. మనం ఆ డివైస్ మీద క్లిక్ చేస్తే ఆ డివైస్ యొక్క కంట్రోల్ సెంటర్ ఓపెన్ అవుతుంది. ఈ కంట్రోల్ సెంటర్లో ఏదైతే డివైస్ నుంచి వీడియో స్ట్రీమ్ అవుతుందో ఆ వీడియో యొక్క థంబ్నెయిల్ ఇక్కడ మనకి చూపిస్తుంది. ఏ క్వాలిటీలో స్ట్రీమ్ అవుతుంది, ఏ ఆడియో ఏ బిట్ రేట్లో స్ట్రీమ్ అవుతుంది, ఇంటర్నెట్ కనెక్షన్స్ డేటా కార్డ్స్ ఏమేమి కనెక్ట్ అయి ఉన్నాయి, అలాగే LAN కార్డ్ ఉంటే ఏమేమి కనెక్ట్ అయి ఉన్నాయి, వైఫై ఉంటే ఏమేమి కనెక్ట్ అయి ఉన్నాయి అనేది అన్నీ కూడా ఈ కంట్రోల్ సెంటర్లో చూపిస్తుంది. లెఫ్ట్ సైడ్ వీడియో మెనూలో కనుక మనం వెళ్ళినట్టయితే ఇక్కడ మనం అవుట్పుట్ రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. 720p. ఇది మినీ అనే వర్షన్ ఓన్లీ 720p సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఈ 720p ఆటోమేటిక్గా సెలెక్ట్ అయి ఉంటుంది. వీడియో బిట్ రేట్ మనము ఇంటర్నెట్ స్పీడ్కి తగ్గట్టుగా మనం వీడియో ఎంత క్వాలిటీ కావాలి దాని బిట్ రేట్ మనం ఇక్కడ నుంచి అప్డేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనము 4 Mbps బిట్ రేట్ కనుక నేను పెట్టి అప్డేట్ డివైస్ అని క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా డివైస్ ఎక్కడున్నా సరే డివైస్ బిట్ రేట్ అనేది అప్డేట్ అవుతుంది. సో మనం వేరే ఊరు నుంచి అయినా సరే మనం డ్రోనికా లైవ్ పోర్టల్ నుంచి కనుక మనం చేసే చేంజెస్ అన్నీ కూడా ప్రొకాస్ట్ మినీ డివైస్లో అప్డేట్ అవుతాయి. అలాగే మన వైఫై మెనూలో కనుక వచ్చినట్టయితే ఇక్కడ మనం డివైస్లో ఉండే వైఫై ఆన్ చేసి ఆ వైఫై నేమ్ పాస్వర్డ్ మనం ఇచ్చి సేవ్ చేస్తే ప్రొకాస్ట్ మినీ అనేది ఆ వైఫై హాట్స్పాట్కి కానీ ఆ వైఫై నెట్వర్క్కి కనెక్ట్ అయ్యి ఇంటర్నెట్ అనేది ఆ వైఫై ద్వారా యాక్సెస్ చేయడం జరుగుతుంది. వీలైనంత వరకు వైఫై నేమ్ అనేది ఎలాంటి స్పేసెస్ లేకుండా చూసుకుంటే మంచిది. సో ఎప్పుడైతే మనం వైఫై నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి సేవ్ చేస్తామో ఆ కాన్ఫిగరేషన్ అనేది ఎక్కడ ఆన్లైన్లో ఉన్నా సరే ఆ ప్రొకాస్ట్ మినీ డివైస్లో అప్డేట్ అవుతుంది. ప్రొకాస్ట్ మినీ డివైస్లో వైఫై కనెక్ట్ అయినట్టుగా మనకు లోగో చూపిస్తుంది. ఎంత స్పీడ్ తోటి ఇంటర్నెట్ యాక్సెస్ అవుతుంది అనేది కూడా ఇక్కడ స్పీడ్ చూపిస్తుంది. ఆ తర్వాత మనం స్ట్రీమింగ్ మెనూలో మనం స్ట్రీమింగ్ డెస్టినేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ స్ట్రీమింగ్ డెస్టినేషన్కి సంబంధించినటువంటి స్ట్రీమింగ్ కీ అనేది మనం ఇక్కడ పేస్ట్ చేసి సేవ్ చేయాలి. ఆ తర్వాత మనం కంట్రోల్ సెంటర్లో మనం ముందు చెప్పుకున్నట్టుగా ఏదైతే మనం డివైస్ నుంచి మనం స్ట్రీమ్ చేస్తున్న వీడియో ఉందో ఆ వీడియో థంబ్నెయిల్ ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఎంత రిజల్యూషన్లో మనం అవుట్పుట్ స్ట్రీమ్ చేస్తున్నాం అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇంటర్నెట్ మల్టిపుల్ ఇంటర్నెట్ సేవ్ అయితే మనం ఇచ్చామో వైఫై అవ్వచ్చు, డేటా కార్డ్ అవ్వచ్చు, LAN అవ్వచ్చు, అవన్నీ కూడా వాటి కనెక్షన్ యొక్క క్వాలిటీ ఎంత ఉంది, మనం ఎంత అప్లోడ్ స్పీడ్ని ఉపయోగిస్తున్నాము అనేది ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తూ ఉంటుంది. ఏదైతే మనము స్ట్రీమింగ్ డెస్టినేషన్ మనం ఇచ్చామో అది ఇక్కడ మనం కంట్రోల్ సెంటర్లోనే కనిపిస్తుంది. ఈ పక్కనుండే స్టార్ట్ బటన్ని మనం స్టార్ట్ చేయడం ద్వారా మన డివైస్ నుంచి ఈ వీడియోని మనం మన డెస్టినేషన్కి స్ట్రీమ్ చేయొచ్చు. సో ఇలా మనం కంట్రోల్ సెంటర్లో స్టార్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఈ వీడియో అనేది మనం ప్రొకాస్ట్ మినీ డివైస్ నుంచి స్ట్రీమింగ్ డెస్టినేషన్కి ఆ వీడియోని స్ట్రీమ్ అవ్వడం జరుగుతుంది.